భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట రాష్ట్రీయ సరిహద్దులోని కామయ్యపాలెం గ్రామంలో శ్రీ దత్తసాయి ఆశ్రమంలో దత్త జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దత్త జయంతి నుండి ఈ నెల 12వ తేదీ అనగా అష్టమి వరకు దత్తాత్రేయ నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ స్వామి అనఘానంద స్వామీజీ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని శ్రీ దత్తాత్రేయ సిద్ధయంత్ర సహిత నవ గురుమూర్తి సహిత నవ దత్తక్షేత్ర శిలాపాదుకా పీఠంను ఇటీవల ఈ దత్తాశ్రమంలో ప్రతిష్ఠించిన తర్వాత మొట్టమొదటి దత్త జయంతి కావడంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నవరాత్రులు ఆధ్యాత్మిక గురువులచే సత్సంగాలు నిర్వహించనున్నట్లు, లోక కళ్యాణము విశ్వశాంతి కోసం బ్రహ్మోత్సవాల చివరి రోజు డిసెంబర్ 12వ తేదీన సామూహిక అనగా వ్రతములు రథోత్సవం నిర్వహిస్తున్నామని అనఘానంద స్వామి అన్నారు. భగవద్ బంధువులందరూ తప్పకుండా ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు పొందవాలని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. బంధువులారా, ఈరోజు మార్గశిర పౌర్ణమి దత్త జయంతి మహోత్సవ శుభ సందర్భముగా మన ఏలూరు జిల్లా జీలుగుమెల్లి మండలం కామయ్యపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దత్తాత్రేయ సిద్ధయంత్ర సహిత నవగురుమూర్తి సహిత నవ దత్తక్షేత్ర శిలాపాదుకా పీఠంలో ఈరోజు నుండి డిసెంబర్ 12వ తేదీ అనఘాష్టమి వరకు శ్రీ దత్తాత్రేయ నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రతిష్ఠించబడిన శ్రీ దత్తాత్రేయ సిద్ధయంత్రం ఈ క్షేత్రంలో ఉంది. అదేవిధంగా శ్రీచక్ర సహిత దత్తస్వామి, సిద్ధయంత్ర సహిత దత్తస్వామి రెండు రూపాలలో కొలువున్నటువంటి ఏకైక క్షేత్రం ఈ క్షేత్రం కనుక ఆత్మీయ భగవద్బంధువులందరూ తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకొని డిసెంబర్ 12వ తేదీ జరిగే సామూహిక అనఘావ్రతాలు మరియు రథోత్సవంలో కూడా తప్పకుండా పాల్గొని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు పొందుతారని ఆశిస్తున్నాం. అందరికీ శుభం భూయాత్. శ్రీ గురుదత్త, జై గురుదత్త.